హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ టు భవిత కుకింగ్ ఛానల్. ఈరోజు వీడియోలో వచ్చేసి ఎంతో రుచికరమైన, ఆరోగ్యానికి ఎంతో మేలు చేసే మునగాకు ఇంకా కందిపప్పు కూరను ఎలా తయారు చేసుకోవాలో చూపించబోతున్నానండి. ఈ వేపుడు చాలా అంటే చాలా రుచిగా ఉంటుంది. వేడివేడి ముద్దలోకైనా సరే, చపాతీ అన్నంలోకైనా సరే చాలా రుచిగా ఉంటుందండి. ఈ మునగాకును తినడం వల్ల ఎన్నో హెల్త్ బెనిఫిట్స్ అయితే ఉంటాయండి. మోకాల నొప్పులు, నడుము నొప్పులు ఇలాంటివి ఎన్నో తగ్గించే గుణం అనేది ఎక్కువగా ఉంటుందండి. అంతేకాదు బరువు తగ్గాలనుకునే వారికి, డైజెషన్ ప్రాబ్లం ఉన్న వాళ్ళకి, డయాబెటీస్తో బాధపడే వారికి కూడా చాలా మంచిదండి. ఇలా ఎన్నో రకాల ప్రయోజనాలు ఉంటే ఈ మునగాకును ఇలా ఒక్కసారి తయారు చేసుకుని తినండి. ప్రతి ఒక్కరు కూడా చాలా ఇష్టంగా తింటారు. మరి ఇక లేట్ చేయకుండా ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. ముందుగా ఒక కుక్కర్ని తీసుకుని అందులోకి ఒక కప్పు దాకా కందిపప్పును వేసుకోండి. మీరు కందిపప్పు ప్లేస్లో మీరు కావాలనుకుంటే పెసరపప్పునైనా సరే వేసుకుని తయారు చేసుకోవచ్చు. ఇప్పుడు వీటిని 2 సార్లు బాగా వాష్ చేసుకుని ఆ తర్వాత ఒక కప్పు కందిపప్పుకు 3 కప్పుల దాకా నీళ్ళను వేసుకోండి. ఇలా నీళ్ళను వేసుకున్న తర్వాత ఇప్పుడు కుక్కర్ మూత పెట్టేసి ఈ కుక్కర్ను స్టవ్ మీద ఉంచి ఒక విజిల్ వేపించండి. మీడియం ఫ్లేమ్లోనే ఒక విజిల్ మాత్రమే వేపించి పక్కన ఉంచుకోండి. బాగా క్లీన్ చేసి పెట్టుకున్న మునగాకును తీసుకోండి. ఇలా మునగాకును కాడలన్నీ లేకోకుండా నీట్గా క్లీన్ చేసేసి తీసుకోండి. ఈ మునగాకును 2 సార్లు బాగా వాష్ చేసేసి పక్కన ఉంచుకోండి. నెక్స్ట్ వచ్చేసి స్టవ్ మీద ఒక బాండిని ఉంచుకొని అందులోకి 2 టేబుల్ స్పూన్ల దాకా ఆయిల్ వేసుకోండి. 1 టీ స్పూన్ దాకా జీలకర్రని వేసుకోండి. అలాగే 1 టీ స్పూన్ దాకా ఆవాల్ని కూడా వేసుకోండి. 1 టీ స్పూన్ దాకా శనగపప్పు, 1 టీ స్పూన్ దాకా మినపప్పును వేసుకోండి. అలాగే కొద్దిగా కరివేపాకును కూడా వేసుకొని పోపును ఫ్రై చేసుకోండి. ఈ పోపు కాస్త ఫ్రై అయిన తర్వాత ఇందులోకి చిన్నగా కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి ముక్కల్ని, అలాగే చిన్నగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కల్ని వేసుకోండి. ఈ ఫ్రైకి వచ్చేసి ఉల్లిపాయ ముక్కలు అనేవి ఎక్కువగా ఉండాలండి. ఇలా ఎక్కువగా వేసుకుంటేనే చాలా రుచిగా ఉంటుంది. ఇప్పుడు వీటిని ఒకసారి బాగా కలపండి. ఉల్లిపాయ ముక్కలు త్వరగా వేగడం కోసము కొద్దిగా ఉప్పును వేసుకుని మరొకసారి బాగా కలపండి. ఈ ఉల్లిపాయ ముక్కలు పక్కన వేగే లోపల మరొక పక్కన ఉడికించి పెట్టుకుంటున్న కందిపప్పును చూడండి. ఇలా మీడియం ఫ్లేమ్లో ఒక విజిల్ వేపించిన తర్వాత చూడండి, కందిపప్పు అనేది ఇలా 80% ఉడికిందండి. ఇప్పుడు ఇందులోకి మరి కొద్దిగా నీళ్ళను వేసుకొని ఇందాక మనము వాష్ చేసి పెట్టుకున్న మునగాకును ఇందులోకి వేసుకోండి. ఇలా మునగ ఆకుతో పాటు కూడా అందులో ఉండే పువ్వును కూడా వేసుకోవచ్చండి. నేను ఇక్కడ మునగ పువ్వును కూడా వేసుకుంటున్నాను. మీ దగ్గర అవైలబుల్గా దొరికితే కనుక దాన్ని కూడా వేసుకోండి. ఇలా మునగ పువ్వును కూడా వేసి మనం ఫ్రైని తయారు చేసుకుంటే చాలా అంటే చాలా రుచిగా ఉంటుందండి. ఇప్పుడు మంటను హై ఫ్లేమ్లో ఉంచుకొని 2 లేదా 3 నిమిషాల పాటు ఈ మునగ ఆకును ఉడికించుకోవాలి. ఇలా ఒక్కసారి బాగా కలిపేసుకొని ఉడికించండి. ఇలా మునగ ఆకును వేసుకున్నప్పుడు పైన మూత పెట్టకుండా ఉడికించుకోవాలండి. అలా అయితే మునగ ఆకు చేదు అనేది తగలకుండా ఉంటుంది. ఇలా మునగాకు ఉడికే లోపల మరొక పక్కన ఉల్లిపాయ ముక్కలు ఉడికించుకుంటున్నాం కదా, మరొకసారి మధ్య మధ్యలో కలుపుతూ ఉడికించుకోండి. ఇలా 2 నిమిషాల పాటు మునగాకును ఉడికించుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోండి. ఇప్పుడు ఉడికించి పెట్టుకున్న మునగాకు ఇంకా కందిపప్పును నీళ్ళు అనేవి లేకోకుండా వడగట్టుకోవాలి. ఇలా హోల్స్ ఉండే గిన్నెని ఉంచేసుకొని నీళ్ళు అనేవి పూర్తిగా లేకోకుండా ఇలా వడగట్టేసుకోండి. ఇలా వడగట్టుకొని ఈ మిశ్రమాన్ని ఒక ప్లేట్లోకి వేసుకొని చల్లారనివ్వండి. ఇందులో నీళ్ళు అనేవి అస్సలు ఉండకూడదండి. అందుకోసమే నీళ్ళు పూర్తిగా వడగట్టేసుకున్న తర్వాత ఇలా ప్లేట్లో పెట్టేసుకొని చల్లారనివ్వండి. మరొక వైపు ఉల్లిపాయ ముక్కలు కూడా బాగా ఎర్రగా అయ్యేంత వరకు ఇలా ఫ్రై చేసుకొని ఆ తర్వాత ఇందాక మనము ఉడికించి పెట్టుకున్న మునగాకు కందిపప్పును ఇందులోకి వేసుకోండి. అలాగే పచ్చి కొబ్బరి తురుమును కూడా వేసుకోండి. రుచికి సరిపడంత ఉప్పును కూడా వేసుకొని ఇప్పుడు వీటన్నిటిని కూడా బాగా కలపండి. మంటను లో ఫ్లేమ్లోనే ఉంచుకొని 1 నిమిషం పాటు ఇలా కలుపుతూ ఉడికించండి. ఇలా 1 నిమిషం పాటు ఉడికించుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోండి. అంతే, ఎంతో రుచికరమైన ఎంతో హెల్తీ అయిన మునగాకు ఫ్రై రెడీ అండి. తప్పకుండా మీరు కూడా ఇంట్లో ట్రై చేయండి. మీకు ఎలా వచ్చిందో మీ ఫీడ్బ్యాక్ని కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియో.